హెబెరు ఎవరు? కనానీయుడు. హెబెరు భార్య ఎవరు? యాయేలు. సిసెరా ఎవరి గుడారమునకు వెళ్ళి దాగుకొనెను? యాయేలు గుడారమునకు. సిసెరా గాఢ నిద్రలో ఉండగా మేకులతో చంపినది ఎవరు? యాయేలు. గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును అని ఎవని గూర్చి వ్రాయబడి ఉన్నది? యాయేలు. దెబోరా న్యాయాధిపతిగా ఉన్నప్పుడు దేశం ఎంతకాలం నెమ్మదిగా ఉండెను? 40 సంవత్సరములు. సరళ వృక్షం క్రింద కూర్చుని న్యాయము చెప్పినది ఎవరు? దెబోరా. యెహోవా ముందు పెళ్ళుబికిన పర్వతం ఏది? సీనాయి పర్వతం. మరణ భయం లేకుండా ప్రాణాన్ని తృణీకరించుకున్న జనం ఎవరు? జెబూలూను. నక్షత్రాలు ఎవరికి విరోధంగా యుద్ధం చేశాయి? సిసెరా. ఏ వాగు ప్రాచీన వాగుగా పేర్కొనబడినది? కీషోను వాగు. దెబోరా తరువాత న్యాయాధిపతి ఎవరు? గిద్యోను. గిద్యోను తండ్రి ఎవరు? యోవాషు. సూచన కోసం దేవుని అడిగిన న్యాయాధిపతి ఎవరు? గిద్యోను. ఏ వృక్షం క్రింద యెహోవా దూతకు గిద్యోను అర్పణ ఇచ్చెను? మస్తకి వృక్షము. యెహోవా నామమున గిద్యోను ఎక్కడ బలిపీఠం కట్టెను? ఒఫ్రా. తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టినది ఎవరు? గిద్యోను. గిద్యోను కట్టిన బలిపీఠం పేరు ఏమిటి? యెహోవా సమాధానకర్త. గిద్యోనుకు గల వేరొక పేరు ఏమిటి? యెరుబ్బయలు. గిద్యోను పనివాని పేరు ఏమిటి? పురా. ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు ఏ కొండ విడిచి వెళ్ళమని యెహోవా గిద్యోనుతో చెప్పెను? గిలాదు కొండ. ఎంతమంది ఇశ్రాయేలీయులు గిలాదు కొండ విడిచి వెళ్ళిరి? 22,000 మంది. గిద్యోను దినములలో దేశము ఎన్ని సంవత్సరములు నిమ్మళముగా ఉండెను? 40 సంవత్సరములు. గిద్యోను సహోదరులను చంపినది ఎవరు? జెబహు సల్మున్నా. గిద్యోను సహోదరులను ఏ ప్రాంతంలో చంపిరి? లూబోకు. గిద్యోను పెద్ద కుమారుడు ఎవరు? ఎతెరు. జెబహు సల్మున్నాను చంపినది ఎవరు? గిద్యోను. యెహోవా మిమ్మును ఏలును అని ఇశ్రాయేలీయులతో అన్నది ఎవరు? గిద్యోను. గిద్యోను ఎక్కడ పాతిపెట్టబడెను? ఒఫ్రా. గిద్యోను చిన్న కుమారుని పేరు ఏమిటి? యోతాము. అబీమెలెకు తండ్రి ఎవరు? యెరుబ్బయలు. గిద్యోను తన సహోదరులను చంపినది ఎవరు? అబీమెలెకు. ఎంతమంది సహోదరులను అబీమెలెకు చంపెను? 70 మంది. అబీమెలెకు నుండి తప్పించుకొన్న సహోదరుని పేరు ఏమిటి? యోతాము. ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతి నుండి విడిపించినది ఎవరు? గిద్యోను. తండ్రి అయిన యోవాషు సమాధిలో ఎవరిని పాతిపెట్టిరి? గిద్యోనును. అబీమెలెకు ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను? 3 సంవత్సరములు. చెట్లతో తమ రాజును అభిషేకించినట్లుగా చెట్టును అభిషేకించే కథను చెప్పింది ఎవరు? యోతాము. దేవదారు చెట్లకు ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందినది? లెబానోను. ఒక స్త్రీ ఎవరి తల మీద రాతిని పడవేసినందున అతని తల పగిలెను? అబీమెలెకు. గిద్యోను తరువాత న్యాయాధిపతి ఎవరు? తోలా. తోలా తండ్రి పేరు ఏమిటి? పువ్వా. తోలా తాత పేరు ఏమిటి? దోదో. తోలా గోత్రం ఏమిటి? ఇష్మాకారు. తోలా ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను? 23 సంవత్సరములు. తోలా ఎక్కడ పాతిపెట్టబడెను? షామీరు. తోలా తరువాత న్యాయాధిపతి ఎవరు? యాయీరు.